మరో 9 డేస్లో ఐసీఎన్ గోవా జరగబోతుంది. నేను ఐసీఎన్ హైదరాబాద్లో మెన్స్ ఫిజిక్లో గోల్డ్లో ప్లేస్ అయ్యాను. సో బేసిక్గా అది నా ఫస్ట్ కాంపిటీషన్. నేను కరెక్ట్ గైడెన్స్ లేకుండా ప్రాపర్గా తెలియకుండా పార్టిసిపేట్ చేసిన. సో దానివల్ల నాకు అడిషనల్గా చాలా ఖర్చు అయింది. నాకు తెలుసు మీరు ఈ స్టేజ్కి రావడానికి చాలా ఖర్చు పెట్టారు. సో మీరు అడిషనల్గా ఖర్చు అంటే మనీ వేస్ట్ కాకుండా ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను, కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఐసీఎన్ గోవాలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో నా ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి కేటగిరీస్. మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఏ కేటగిరీ మీద ఫోకస్ చేశారో ఓన్లీ ఆ కేటగిరీ పే చేయండి. ఎగ్జాంపుల్ నేను మెన్స్ ఫిజిక్ మీద ఫోకస్ చేస్తాను, బట్ నేను మెన్స్ ఫిట్నెస్ మోడల్ అన్నా, మెన్స్ స్ట్రీట్ మోడల్ ఇట్లా అన్నా. సో నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిండు, నాకు తెలిసిన కోచ్ చెప్పిండు అని చెప్పేసి అన్ని కేటగిరీస్ పే చేయకండి. మీరు ఫుల్లీ ఫోకస్ దేని మీద ఉన్నారో 100% దాని మీద ఇచ్చేసి 1 or 2 ఆ కేటగిరీలో సబ్ డివిజన్స్లో 1 or 2 పే చేయండి మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ పే చేసి మనీ వేస్ట్ చేసుకోకండి. అండ్ నా సెకండ్ మిస్టేక్ వచ్చేసి ట్యానింగ్ ఐసీఎన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. సో అది ప్రాపర్గా ఉండదు, మనం తీసుకెళ్తేనే ట్యానింగ్ కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి కొనుక్కోమంటే నేను కొనుక్కున్నాను. సో ట్యానింగ్లో 2 టైప్స్ ఉంటాయి, టాప్ కోట్ అండ్ బేస్ కోట్. బేస్ కోట్ ఏంటంటే ఫస్ట్ మనకు బేస్ కోట్ వేసి దాని మీద టాప్ కోట్ షైనింగ్ కోసం వేస్తాం. సో నాకు తెలియకుండా నేను ఏం తెచ్చినా అంటే ఓన్లీ టాప్ కోట్ కొనుక్కొని వచ్చిన. సో ఓన్లీ బేస్ కోట్ ఉంటే పర్లేదు, బట్ టాప్ కోట్ ఏంటంటే అది ఒక షైనింగ్ కోసం. అది లేకుండా నేను మెన్స్ ఫిట్నెస్ మోడల్లో ఓన్లీ టాప్ కోట్ వేసుకొని వెళ్ళిన. దానివల్ల స్టేజ్ మీద నా అపియరెన్స్ కొంచెం తక్కువైంది. కండిషన్ చాలా బాగుంది, బట్ నా ఫిజిక్ ఇంకా నేను బెటర్గా చూపించుకోలేకపోయాను. సో బెటర్ మీరు ఏం చేస్తారంటే ఒక బేస్ కోట్ తీసుకోండి, బయట కొనుక్కొని ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. సో అట్లా మనీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళతో షేర్ చేసుకోండి. ఒక బేస్ కోట్ ఇద్దరు యూజ్ చేసుకొని మనీ సేవ్ చేసుకోవచ్చు. ఒకటి 2500 దొరుకుతుంది. సో హాఫ్లో ఒక బేస్ కోట్ ఇద్దరు యూజ్ అవుతుంది. సో అట్లా మనీ సేవ్ చేసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు మెన్స్ ఫిజిక్ని ఫోకస్ చేస్తే మీరు కొనుక్కునే షార్ట్ ఉంటుంది కదా, ఆ షార్ట్ దగ్గర ఎక్కువ మనీ వేస్ట్ చేయకండి. సో అప్పుడు నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ఒక బ్రాండ్ సజెస్ట్ చేశారు. సో దాంట్లో ఒక్కొక్క షార్ట్ 2500, 3000, 3500 దాకా ఉంటుంది. నాతో ఉన్న లైనప్లో కూడా చాలామంది ఆ షార్ట్స్ వేసుకొని వచ్చారు. అంత మనీ ఏం అవసరం లేదు. బేసిక్గా మనం అక్కడ చూపెట్టేది మన ఫిజిక్. సో మన ఫిజిక్ కరెక్ట్ ఉండాలి, అంతేగాని షార్ట్ కాస్ట్లీ చేసుకున్నామా నార్మల్ తీసుకున్నాం అనేది అవసరం లేదు. నేను ఆ టైంలో అమెజాన్లో 700-800 బుక్ చేసుకున్నాను. సో అమెజాన్లో ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు తొందర బుక్ చేసుకోండి. అక్కడ కూడా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి చాలా మనీ సేవ్ అవుతుంది. థ్యాంక్స్.